ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చమతి చామ్ ఊరుకో చామంతి. అసలు ఏమైంది చామ్? తెలీదు బాబు. నిలబడాల్సిన చోట నిలబడకుండా ఫ్యాన్ దగ్గర నిలబడితే ఇంకేమవుతుంది? ఇలాగే అవుతుంది. దీని ధ్యాస అంతా ప్రేమతో ఫోటోలు ఎప్పుడెప్పుడు దిగుదామా అన్న దాంట్లోనే ఉంది. మరి ఇంకెలా జరుగుతుంది? నేను ఫ్యాన్ కి దూరంగానే నిలబడ్డాను. నన్ను చూస్తావేంటి ప్రేమ్? ఇంత పెద్ద ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఆ గాలికి లాక్కోదా? దూరంగా అంటే ఎక్కడో లేదు కదా, ఫ్యాన్ పక్కనే ఉంది కదా. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఎవరి పాపాన వాళ్లే పోతారు. సర్లే, దానికోసమని నిశానలా పడేస్తావా? చూడు ఎలా షాక్ అయి చూస్తుందో. రాజ్ కపూర్, రే రాజ్ కపూర్. మేడం అక్కడ అక్కడ చెప్పండి మేడం. అయిపోయిందా ఇక్కడ? వీళ్ళ మొహాలకి ఎంత తీసుకుని ఇలాగ ఉంటుంది కానీ అయిపోయింది మేడం. డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే ఇంకో బ్లాక్ రెడీ చేసుకుంటాను. నిషా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరామ్మా. అలాగే ఆంటీ. ఏయ్ చామంతి, నిషా డ్రెస్ ఐరన్ చేసి తీసుకురా. చూస్తావే, నీకు మళ్ళీ చెప్పాలా? నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా. రే ఇంకో బ్లాక్ రెడీ చేద్దాం రా. కావాలని చేస్తున్నారనిపిస్తోంది చామంతి. తెలిసినా ఏం చేస్తామత్తా? బాధపడ్డం తప్ప. నన్ను భయపెట్టాలని చేస్తుంటారు. అదైతే జరగదు. సరే, వెళ్ళి వేరేది మార్చుకోనరా. ఇస్త్రీ చేస్తామన్నారు, చేసే వెళ్తానత్తా. నేనున్నాను కదా, ఈ లోపు నేను చేస్తుంటాను. నువ్వు మార్చుకోనరా, వెళ్ళు. సరే అత్తా. చంద్రిక, నువ్వు ఇక్కడున్నావా? అత్తయ్య నిన్ను పిలుస్తున్నారు. పక్కనే ఉండాలని తెలుసు కదా. నువ్వు త్వరగా వెళ్ళు. మై డియర్ సిస్టర్, ఇప్పుడుంటుంది. నామినేషన్ వేస్తావా? ఇప్పుడు ఎలా వేస్తావో నేను చూస్తాను. అమ్మా, అక్కడ పెట్టు. ఏయ్ ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు. ఈవిడేమో నన్ను వదలట్లేదు. చామంతి బట్టలు మార్చుకొనొచ్చి ఇస్త్రీ చేస్తుందో లేదో. ఏం చేయాలి? వెళ్ళు నిషా. ఓకే అక్క. అయ్యో అయ్యో అయ్యో, ఇలా అయిందేంటి?
ఏయ్ ఏం చేస్తున్నావు? నా డ్రెస్ కాల్చేసావా? నేనేం చేయలేదు నిషమ్మా, నేనేం కాదు. ఇస్త్రీ చేయమని చెప్పింది నీకు. ఐరన్ బాక్స్ ఉన్నది నీ చేతిలో. నాటకాలు ఆడుతున్నావా? అయ్యో, నా మీద నీకెందుకింత కక్ష? బంగారం లాంటి డ్రెస్ బూడిద చేసావు కదా. ఆంటీ, ఆంటీ! అయ్యో అత్తయ్య, నిషా గొంతులా ఉంది అత్తయ్య. గట్టిగా మిమ్మల్ని పిలుస్తుంది. ఏదో అయ్యింది అత్తయ్య. ఏమై ఉంటుంది? పద చూద్దాం. హ్మ్. నిజంగా చెప్తున్నాను, నేను కాదు. నోర్ము ఏమైందమ్మా? చూడండి ఆంటీ, నా డ్రెస్ ఎలా తగలబెట్టిందో. ఏయ్ పాపిష్టిదానా! శుభవాని ప్రీ వెడ్డింగ్ చేస్తుంటే డ్రెస్ కాల్ చేస్తావా? అమ్మగారు, నేను కాల్చలేదండి. అది కాదమ్మా, చామంతిని బట్టలు మార్చుకురమ్మని నేనే పంపించాను. నేనే ఇస్త్రీ చేస్తుంటే రోజమ్మొచ్చి మీరు పిలుస్తున్నారని చెప్తే ఇస్త్రీ పెట్టి పక్కన పెట్టి నేనొచ్చాను. నువ్వు పక్కన పెట్టుండొచ్చు. ఇదొచ్చి పక్కన ఎవరూ లేరని తగలబెట్టింది. లేదమ్మగారు, నేనేం చేయలేదండి. నోర్మై, 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 నోర్మై. అమ్మా, తను చెప్తుంది కదా, చేయి చేసుకుంటావేంటి? అది అబద్ధమే చెప్తోంది. నువ్వు మాట్లాడుకో. వాణ్ణి నిషా పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదు. నిషా అంటేనే నీకు పడదు. నిషా ఎలక్షన్లో నిలబడుతుందని తనకి పోటీగా నిలబడ్డానికి తయారైపోయావు. ఇంట్లో శుభకార్యం జరగకూడదు అని తగులపెట్టేశావు. నీకేం చేసిందనే? నిషా అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నేనేం చేయలేదమ్మగారు. అదే అబద్ధం చెప్తే చంపేస్తాను. ఈ వెడ్డింగ్ షూట్ సంపూర్ణంగా పూర్తి కాకూడదని దురుద్దేశంతోనే ఆపావు. ఆఫ్టర్ ఆల్ నా ఇంట్లో పనిదానివి. నువ్వే ఇంత చేస్తే నేను ఊరుకుంటానా? నాకు తెలీదే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో డ్రెస్ రెడీ చేసి తీసుకురాకపోతే నీకు మామూలుగా ఉండదు. ఎవరు వచ్చి నన్ను ఆపుతారో నేను చూస్తాను. అరగంటే నీకు టైం. రే ప్రేమ్, పద రా. కావాలనే వాళ్లల్లోనే ఎవరో చేశారు చామంతి. నిరూపించుకోలేని పరిస్థితి కదా అత్త నాది.